హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ అన్నయ్య. ప్రిన్స్ కట్ బ్లౌజ్ కప్స్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలి, కప్స్కి ఎంత తీసుకోవాలి, ఏమైనా ఎక్స్ట్రాగా తీసుకోవాలా, అవసరం లేదా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేసిందే. ఒకసారి మీకు ఈ బ్లౌజ్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని ఎలాగనేది చూపిస్తాను. చూడండి. ముందుగా వచ్చేసి ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకోండి. స్ట్రేట్ లైన్ కోసం మాత్రమే మనం ఆ స్కేల్ అనేది ఉపయోగిస్తాము. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ చుట్టూ నడుము కొలత ఎంత ఉందనేది చూద్దాము. ఈ నడుము కొలత వచ్చేసి 26.5 ఉందండి. కస్టమర్ వచ్చేసి నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలన్నారు. అందువల్ల నేను 27.5 అనేది నడుము తీసుకుంటాను. 27.5లో 4 భాగాలు ఎంత వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఎలా తీసుకోవాలి? 27.5 దగ్గర టేప్ అనేది ఇలా తీసుకొని పావు తక్కువ 14 అనేది వచ్చింది. ఈ పావు తక్కువ 14 దగ్గర నుంచి మనం చూసుకుంటే పాయింట్ తక్కువ 7 అనేది వచ్చింది. బ్యాక్ దాటు కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ అనేది మనం తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం పావు తక్కువ 2 తీసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనం చూసుకోలేదు. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ కూడా చూసుకుందాం ఒకసారి. మార్కింగ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13.5 ఉంది. 13.5 దగ్గర ఎలా మార్కింగ్ వేసుకోవాలి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఏదైతే ఉందో అది తీసేసుకొని వదిలిపెట్టి మనం ఇక్కడ నుంచి 13.5 అనేది మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ కూడా ఇదే విధంగా తీసుకొని స్ట్రేట్ లైన్ అనేది తీసుకుందాము. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుందాం. ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత ఉంది? 1 ఇంచ్ మొత్తం బాడీ లెంత్ అంతా 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలన్నారు. అందువల్ల అని చెప్పేసి నేను ఎక్స్ట్రాగా అనేది తీసుకుంటాను. ఇక్కడ 7.5 ఉంది, అంటే పావు తక్కువ 8 అనేది నేను తీసుకుంటాను. ఇక్కడ నుండి ఎంత ఉంది అనేది ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకొని చూద్దాము. మనకు వచ్చేసి 27.5 కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే 6 ఇంచులు తీసుకున్నానో ఇక్కడ కూడా 6 ఇంచులు తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ షోల్డర్ కోసం 5.5 అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నాను. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ అనేది ఒకటి తీసుకోండి. మీ దగ్గర స్కేల్ ఉంటే ఈ విధంగా లైన్ తీసుకోవచ్చు. లేదు మా దగ్గర స్కేల్ లేదు అంటే ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. మనం ఎంత తీసుకుందాం అనుకున్నాం? ఇప్పుడు పావు తక్కువ 8 అనేది మనకు కావాలి. పావు తక్కువ 8 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఒక పాయింట్ పైకి, ఒక పాయింట్ కిందికి, భుజాలు జారకుండా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి పావు తక్కువ 2 అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ అనేది తీసుకోవాలి. అయితే బ్లౌజ్ ప్రకారం మనకి ఇప్పుడు వచ్చిందా రాలేదా అనేది కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 ఇంచులు తీసుకున్నాను, అంటే 4 ఇంచులు సరిపోయేలాగా తీసుకున్నాను. ఇక్కడ ఎంత తీసుకున్నాను? 2.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు నచ్చిన మోడల్ అనేది మనం వేసుకోవచ్చు. ఎలాగైతే అలాగా వేసుకోవచ్చు. మనం పలక టైపులో కావాలి, అందుకని చెప్పేసి నేను ఈ విధంగానే వేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ప్రకారం మనం ఒకసారి వచ్చిందా రాలేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ తీసుకొని సెంటర్ గా ఇలా ఒక మార్కింగ్, ఇక్కడ షోల్డర్ తీసుకొని ఇలాగా ఒక మార్కింగ్ వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది. కరెక్ట్ గా వచ్చిందా రాలేదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది. ఈ విధంగా మనం ఒకసారి చెక్ చేసుకున్నాం. మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? పావు ఇంచ్ ఎక్స్ట్రా కావాలి అన్నాం కాబట్టి ఈ పావు ఇంచ్ బాడీ అనేది పెంచుకున్నాము కాబట్టి పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, కరెక్ట్ గా వచ్చింది. మనకు కావాల్సిన మెజర్మెంట్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం? స్ట్రేట్ లైన్ కోసం ఈ లైన్ అనేది ఇలా తీసుకుంటాము. ఈ లైన్ కూడా పావు తక్కువ 2 దగ్గర ఈ లైన్ తీసుకున్నాము. మనం ఇప్పుడు కటింగ్ అనేది చేసుకుందాం. ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్త వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేది పెడతా ఉంటాను. బేసిక్ వీడియోలు చేస్తున్నాను ప్రజెంట్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్ తెలిస్తేనే కదా మిగతా మోడల్స్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూస్తూనే డైలీ చూడండి. డైలీ కంపల్సరీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. డైలీ వీడియో అప్లోడ్ చేయడం వల్ల కూడా మూవ్ అవ్వడం లేదు, ఎవరు సరిగ్గా చూడడం లేదు. దాన్ని కూడా గమనిస్తున్నాను. అందుకని చెప్పేసి నేను 1 by 1 డే అయినా డే బై డే అయినా ఒక వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. నేను వీడియో చేయాలి అంటే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే నేను వీడియో చేయగలను. మీరు సపోర్ట్ చేయకుండా నేను ఏ వీడియో పెట్టలేను, చేయలేను, మీకు వర్క్ నేర్పించలేను కూడా.
నాకు వచ్చిన వరకు మీకు నేర్పించాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనేది తీసుకున్నాను. మీకు నాకు వచ్చిన వరకు నేను 10 మందికి నేర్పాలన్నదే నా లక్ష్యం కూడా. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ డాట్ కోసం అని చెప్పేసి ఈ విధంగా సెంటర్ చేసుకుందాము. ఇక్కడ ఒక హార్ట్ తీసుకొని ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇక్కడ మనకు 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి నేను ఆటోమేటిక్ గా కింద కూడా మార్కింగ్ కావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి 1/2 ఇంచ్ అనేది ఇక్కడ ఏదైతే కాట్ పెట్టుకున్నామో ఇక్కడ నుండి 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా కట్ చేసేయాలి అక్కడ. ఇప్పుడు బ్లాక్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి లైనింగ్ అవసరం లేదు, ఓన్లీ కింద ఉన్న బ్లౌజ్ కి మాత్రమే లైనింగ్ కావాలి. కస్టమర్ చెప్పారు, అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే నేను బ్యాక్ తీసిన వెంటనే హ్యాండ్స్ తీసుకుంటాను. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హ్యాండ్స్ తర్వాత తీసుకుందామని చెప్పేసి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటాం. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి మనకి ఫ్రంట్ అనేది కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఏదైతే 1/2 ఇంచ్ ఖర్చు వదులుకున్నామో ఇక్కడ నుండి 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఎందుకు ఇక్కడ నుంచి పెట్టమన్నాను, ఇక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకోవచ్చు కదండి. ఇక్కడ ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ అనేది తీసేసాం కాబట్టి అందుకని ఇక్కడ 1.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. లేదు మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉంది అనుకుంటే డైరెక్ట్ గా ఇలాగా 1.5 ఇంచ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఒక మార్కింగ్, ఈ విధంగా ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్. బస్ ఇంతేనండి, చాలా సింపుల్. నా వీడియో చూడండి, ఒక్కసారి చూస్తే మ్యాక్సిమం అర్థమైపోతుంది. అర్థం కాకపోతే రెండోసారి చూడండి, మీకు ఖచ్చితంగా బ్లౌజ్ అనేది కటింగ్ వచ్చేస్తుంది. ఓన్లీ 1 వీడియో, ఈ ఒక్క వీడియోతోనే మీకు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా షోల్డర్కి ఒక మార్కింగ్, ఇది ఒక మార్కింగ్ తీసుకున్నాం. ఇలాగా ఈ రౌండ్ ఇక్కడ కూడా మనం ఒక మార్కింగ్ అనేది ఇలా తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ తక్కువ ఉండేలాగా ఇక్కడ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. ఎందుకంటే కస్టమర్ నాకు బ్రాడ్ అడిగారు, అందుకని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నాను. 6.5 నెక్ ఉంది. ఇక్కడ ఏదైతే 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడ నుంచి అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలోనే మనకి ముడతలు రాకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇలాగా లోతుగా తీసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కట్ కాబట్టి మనకి ఇక్కడ కటింగ్ వస్తుంది, దానికోసం అని చెప్పేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. మళ్ళీ 1/4 అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి ఎంత 27.5 కాబట్టి ఇక్కడ మనం 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోండి. మనకి ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్, ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత వచ్చింది, 3 ఇంచులు అనేది వచ్చింది. ఈ 3 ఇంచుల దగ్గర నుంచి మనకి పాయింట్ తక్కువ 7 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. అది ఎలా వేసుకోవాలంటే ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసుకున్నాం కదా, ఇక్కడ నుండి మనం చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనం ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మనకు చెస్ట్ పాయింట్ అనేది మెజర్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను మ్యాక్సిమము ఒక 9.5 అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, కింద నుంచి 5.5 తీసుకుంటే చెస్ట్ పాయింట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందని నేను ఈ విధంగానే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఎంత పెట్టుకున్నాం, 3.5 పెట్టాము, ఇక్కడ 3.5 అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది డ్రా చేసుకున్నాం. ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఏదైతే ఇక్కడ నుంచి మనం 1 ఇంచ్ తీసుకున్నామో ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి మనకు సరిపోయిందా లేదా అనేది కూడా చూద్దాము. ఇక్కడ నేను మీకు డౌట్ రాలేదు, ఇక్కడ 1.5 ఇంచ్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్ లో అడగండి, నేను చెప్తాను. ఎందుకు తీసుకున్నారు అనేది కూడా మీకు అర్థం అవ్వాలి. అర్థం అయ్యింది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రిన్స్ కట్ బ్లౌజ్ లో నేను ఈ 1.5 ఇంచ్ ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు వివరంగా వివరిస్తాను. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రిన్స్ కట్ కోసం 1 ఇంచ్ తీసుకున్నామో ఈ 1 ఇంచ్ దగ్గర ఈ కాట్ అనేది తీసుకొని మనం ఏదైతే ఇక్కడ మార్కింగ్ తీసుకున్నామో ఈ మార్కింగ్ సరిపడా స్ట్రేట్ లైన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇంచుమించు 30 ఇంచ్ దగ్గర ఉంటుంది. ఈ 30 ఇంచ్ వచ్చింది అంటే మన బ్లౌజ్ అనేది కరెక్ట్ గా మార్కింగ్ వచ్చినట్టు. ఎక్కడ కూడా మీకు తేడా రాకుండా
కరెక్ట్ గా వచ్చిందని అర్థము. ఇక్కడ మనం స్ట్రేట్ లైన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి పావుతక్కువ 2, ఇక్కడ కూడా పావుతక్కువ 2 అనేది తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాం. ఇక్కడ మనకి స్ట్రేట్ కట్ అడిగారు, అందుకని చెప్పేసి పలక రౌండ్ అడిగారు కాబట్టి మనం ఆ విధంగానే ఉంచేసుకున్నాం. చిన్న డాట్ కోసం అని చెప్పి నేను ఒక 2.5 అనేది ఇక్కడ తీసుకున్నాను. ఈ విధంగా మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది సింపుల్ మెథడ్ తో కట్ చేసుకోవచ్చు. నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఒకసారి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే అడగండి, కామెంట్ చేయండి, చేస్తే నేను చెప్తాను. ఈ విధంగా అనేది కటింగ్ చేసుకున్నాము. ఇక్కడ మార్కింగ్ అనేది తీసుకుందాం, ఎందుకంటే మనకు 2 బ్లౌజులు కట్ అవుతున్నాయి కాబట్టి కింది దానికి కూడా మనకి మార్కింగ్ అనేది కావాలి. ఇక్కడ నుండి ఈ విధంగా తీసుకుంటూ ఇక్కడ చిన్న షేప్ వచ్చేలాగా కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ సూదిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ లోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక కార్డ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రాగా ఉంది, మనకు బ్యాక్ పార్ట్ కు సరిపడగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి. మనం కప్స్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా తీసుకోవాలి కదా, మరి ఎక్స్ట్రా కూడా పీసులు అనేది తీసుకుందాం. ఒకసారి నాకు ఫ్రంట్ కి కప్స్ పెట్టుకుంటాను కాబట్టి కప్స్ కూడా మనకి ఈ లైనింగ్ అనేది తీసేసుకుందాము. తీసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ తోని హ్యాండ్స్ అనేది తీసుకుందాము. మనం ఇక్కడ కప్స్ పెడుతున్నాం కాబట్టి కప్స్ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా 2 పీసులు అనేది తీసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అండి. బుట్ట హ్యాండ్స్ అంటే హాఫ్ బుట్ట హ్యాండ్స్, హాఫ్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ వస్తుంది. అది కూడా ఎలాస్టిక్ తో వస్తుంది. నేను స్టిచ్చింగ్ వీడియో ఇది కూడా పెడతాను, మీకు ఖచ్చితంగానే చూడండి. ఈ విధంగా అనేది మనం కట్ చేసుకోవాలి. మనకు బ్లాక్ పీస్ కూడా కావాలి కాబట్టి ఇది కూడా మనం ఈ విధంగా తీసుకుందాము. కప్స్ కోసం అని చెప్పేసి మనం ఈ విధంగా తీసుకుంటున్నాము. ఎక్స్ట్రాగా ఈ విధంగా కాట్ అనేది పెట్టుకొని ఈ విధంగా నీట్ గా కటింగ్ అనేది చేసుకొని మెయిన్ పార్ట్ ఈ బ్లౌజ్ అనేది తీసుకుందాము. ఎందుకంటే ఒక బ్లౌజ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో బ్లౌజ్ అనేది అది కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎందుకంటే దీన్ని హ్యాండ్స్ అనేది తీసుకోలేదు కాబట్టి మీకు హ్యాండ్స్ కూడా ఎలా తీయాలనేది చూపిస్తాను, చూడండి ఒకసారి. మనకి వర్క్ వచ్చింది కాబట్టి ఈ వర్క్ దగ్గరే మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. ఈ క్లాత్ అనేది బాగా జారిపోతుంది, అందుకని చెప్పేసి నేను పేపర్ కటింగ్ తీసుకొని ఆ హ్యాండ్స్ అనేది తీసేసుకుంటాను. అది కూడా ఎలా తీసుకుంటాను అనేది చూడండి ఒకసారి. నేను ఎందుకు పేపర్ తీసుకున్నాను అంటే చాలా పతలాగా ఉంది. స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి నేను పేపర్ అనేది తీసుకొని పేపర్ మీద అటాచ్ చేసుకుంటాను. ఆ తర్వాత పేపర్ అనేది తీసివేస్తాను. అది ఎలాగనేది కూడా మీకు స్టిచ్చింగ్ వీడియోలో అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను, చూడండి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్కింగ్ తీసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి. మీకు ఈ పేపర్ మీద కనపడకపోవచ్చు, నా దగ్గర అయితే వైట్ పేపర్ లేదు, మామూలుగా చూపిస్తాను. ఏదైతే ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకున్నామో అక్కడ నుంచి 11 ఇంచులు ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. చంక రౌండ్ కోసం అని చెప్పేసి నేను 3 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. చంక రౌండ్ వచ్చేసి మనం పావుతక్కువ 8 పెట్టుకున్నాం కదా, ఈ పావుతక్కువ 8 దగ్గర ఇలా స్ట్రేట్ గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 9.5 ఉంది. 9.5 అంటే పావుతక్కువ 5, అప్పుడు 9.5 అనేది వస్తుంది మనకి. ఈ విధంగా స్ట్రేట్ లైన్ అనేది తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి పావుతక్కువ 2 అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ ఒక కాట్ అనేది తీసుకున్న తర్వాత ఫ్రంట్ రౌండ్ కోసం మనం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఈ విధంగా అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ కాట్ పెట్టుకోండి. ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ కూడా ఒక కాటు ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది తీసుకొని ఇక్కడ కలుపుకోవాలి. మనం ఈ విధంగా అనేది తీసుకోవాలి. సెంటర్ కాట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒక కాట్ అనేది తీసుకున్న తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం ఒకసారి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం ఎక్స్ట్రాగా కొంచెం కటింగ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది తీసుకోవాలి, పేపర్ కటింగ్. మనం ఇప్పుడు ఇది సమానంగా తీసుకుందాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, సైడ్ పీసులు
మనం వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ తీసుకున్నాం. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి బ్యాక్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చాయి. ఇక్కడ సైడ్ పీసులు కూడా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేటప్పుడే చాలా ఇబ్బందిగా పెడుతుంది క్లాత్ వచ్చేసి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా చాలా ఇబ్బంది పెట్టొచ్చు. అయినా సరే మీకు ఈ వీడియో అనేది కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో అనేది కూడా మీకు పెడతాను. చూసారు ఫ్రెండ్స్, ఒక బ్లౌజ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఇంకొక బ్లౌజ్ ఉంది. ఇంకో బ్లౌజ్ కూడా నేను అది కట్ చేసుకుంటాను. హ్యాండ్స్ వచ్చేసి మోడల్ అండి, అందుకని చెప్పేసి నేను ఒక బ్లౌజ్ అనేది కంప్లీట్ చేశాను. ఇంకో బ్లౌజ్ అనేది చూద్దాం. ఇప్పుడు దీనికి కూడా నేను పేపర్ అనేది కట్ చేసుకుంటాను. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, దీని హ్యాండ్ వచ్చేసి 10 ఇంచులు, ఇక్కడ 1/2 ఇంచు మళ్ళీన ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, ఇక్కడ కూడా 3 ఇంచులు, ఇక్కడ 7.5 అనేది చంక రౌండ్ కదా మనకి, 7.5 అక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి 5.5 అంటే 9.5. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 2.5 అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ ఫ్రంట్ రౌండ్ కోసం జస్ట్ ఈ విధంగా చిన్న లోతు తీస్తే సరిపోతుంది. చాలా సన్నంగా ఉంటారు, అందుకని చెప్పేసి నేను లోతు అనేది కొంచెం తీస్తున్నాను. ఎందుకంటే లోతు తీయకపోతే చంకలోనే ముడతలు వస్తాయి, అందుకని చెప్పేసి కొంచెం లోతు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని ముందుగా చాలా మంది ఈ పార్ట్ తీసిన తర్వాత ఈ పార్ట్ లోతు తీసుకుంటారు, కానీ నేను లోతు తీసిన తర్వాత దానికి అనుగుణంగా కటింగ్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు ఈ 10 ఇంచులో నాకు కావాల్సింది బుట్ట వచ్చేసి ఇక్కడ బుట్ట వస్తుంది, ఇక్కడ వచ్చేసి నార్మల్ హ్యాండ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 5.5 అనేది తీసుకున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు వచ్చేసి ఈ పార్ట్ హ్యాండ్ అనేది లైనింగ్ వేసుకుంటాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ కావాలి. ఖర్చు కోసం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుండి మనకి కటింగ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి తప్పకుండా మీకు చూపిస్తాను, ఎలా ఉంది అనేది, ఎలా వచ్చింది అనేది కూడా ఫోటో కూడా పెడతాను మీకు. ఇక్కడ కార్డ్ తీసుకోండి, ఇక్కడ కూడా ఒక కాట్ అనేది తీసుకోండి, ఇక్కడ కూడా ఒక కాట్ అనేది తీసుకోవాలి. ఇందులో మనకు ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఈ విధంగా చూసుకొని ఫ్రంట్ పార్ట్ కి ఒక కాట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ పీస్ ఎంత తీసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి. మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది, చూద్దాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది మనం ముందుగా కట్ చేసుకున్నాము. అనేది ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు కొత్తగా కుట్టే వారికి అటు ఇటు అయినా కూడా కొంచెం తేడా వచ్చినా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ నాకు బుట్ట కోసం అని చెప్పేసి ఎంత ఎక్స్ట్రాగా ఉంది, 10 ఇంచులు ఎక్స్ట్రా ఉంది, సరిపోతుంది నాకు. ఈ విధంగా హ్యాండ్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ కావాలన్నాము. హ్యాండ్ ఆల్రెడీ సగం బుట్ట హ్యాండ్స్, సగం వచ్చేసి నార్మల్ హ్యాండ్. అది ఎలా తీసుకుందాం, ఎంత తీసుకోవాలి, మనం ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ విధంగా ఇక్కడ నుండి ఒక 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ నుండి ఇలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు 1/2 ఇంచ్ అనేది ఖర్చు కావాలి, మనం మర్చిపోకూడదు. లేదంటే అలా మర్చిపోయినప్పుడు ముందే ప్యాటర్న్ కూడా ఎక్స్ట్రా ప్యాటర్న్ మనం తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ గా తీసుకోవాలి. బుట్ట మనకి
అందంగా నీట్గా రావాలి అంటే ఒక 1/2 ఇంచ్ అనేది అలా తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా మనము స్ట్రేట్గా ఇందులో కలుపుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనం ఏదైతే కుచ్చులు పెడతామో ఇక్కడ బుట్ట అనేది నీట్గా వస్తుంది. అది కూడా మీకు స్టిచ్చింగ్ లో చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ బ్లౌజ్ కూడా కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఫ్రెండ్స్, వివరంగా చెప్తాను. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి, కామెంట్ చేయండి. నా వీడియో 2 సార్లు చూస్తే ఖచ్చితంగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.